ఇప్పుడు రోజు వర్షం పడుతుంది కదా, ఆ వర్షం యొక్క వాసన ఎందుకు వస్తుందో తెలుసా? ఇప్పుడు చాలా మందికి అనిపించేది ఏంటంటే పైన నుంచి ఫస్ట్ డ్రాప్ కింద పడంగానే ఆ స్మెల్ అనేది వస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే చాలా సార్లు వర్షం పడకముందే ఆ స్మెల్ అనేది వస్తుంది. కానీ ఎందుకు? అసలుకి ఆ స్మెల్ పేరు ఏంటంటే పెట్రిచా. భూమిలో ఉండే బ్యాక్టీరియా ఒక స్పెషల్ కాంపౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని పేరు జాస్మిన్. డ్రై సీజన్ మొత్తం ఆ కాంపౌండ్ సాయిల్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు క్లౌడ్స్ రెయిన్ కి రెడీ అయినప్పుడు హ్యూమిడిటీ పెరుగుతుంది. ఫస్ట్ రెయిన్ డ్రాప్ సాయిల్ మీద పడగానే లక్షల టైనీ బబుల్స్ క్రియేట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఆ బబుల్స్ జాస్మిన్ ని ఎయిర్ లోకి షూట్ చేస్తాయి. ఫనీ పార్ట్ ఏంటంటే మన ముక్కు ఈ జాస్మిన్ ని డిటెక్ట్ చేయడంలో వరల్డ్ ఛాంపియన్. షార్క్ బ్లడ్ స్మెల్ ని డిటెక్ట్ చేసినట్టు మనం జాస్మిన్ ని ఎక్స్ట్రీమ్లీ టైనీ క్వాంటిటీలో కూడా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. అంటే వర్షం వస్తుందని మన ముక్కుకి వెదర్ యాప్ కన్నా ముందే క్లూ దొరికేస్తుంది. కానీ ఆ వర్షం స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా. చాలా పెద్ద కంపెనీలు మంచి పర్ఫ్యూమ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి, కానీ ఆ స్మెల్ అయితే ఏ కంపెనీ కొట్టలేదు. సో మీరు కూడా రైన్ స్మెల్ ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2. సో ఇంట్లో మనం బట్టలు తుక్కుంటాం కదా, సో కాసేపు అయిన తర్వాత మన వేళ్ళకి ముడతలు అనేవి వస్తాయి. కానీ అవి ఎందుకు వస్తాయి? కానీ మనకి తెలిసిన నిజం ఏంటంటే మనం చాలాసేపు నీటిలో ఉన్నందువల్ల మన స్కిన్ అనేది వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి మనకి ముడతలు అనేవి వస్తాయని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. సైంటిస్టులు అందరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. కొంతమంది ఫింగర్స్ నర్స్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఎంతసేపు వాటర్ లో ఉన్నా కూడా వాళ్ళ ఫింగర్స్ కి ముడతలు అనేవి పడలేదు. అప్పుడు సైంటిస్టులకి ఒక డౌట్ వచ్చింది. అసలుకి ఈ ప్రాసెస్ ని కంట్రోల్ చేస్తుంది వాటరా లేకపోతే బ్రెయినా? కానీ ఆన్సర్ ఏంటంటే బ్రెయిన్. మన ఫింగర్స్ కొన్ని నిమిషాలు వాటర్ లో ఉన్నప్పుడు మన నర్వ్ సిస్టమ్స్ బ్లడ్ వెసల్స్ ని కొంచెం స్ట్రింక్ చేస్తుంది. బ్లడ్ వెసల్స్ స్ట్రింక్ అవగానే స్కిన్ సర్ఫేస్ ముడతలు పడుతుంది. బ్రెయిన్ మరి ఇలా ఎందుకు చేస్తుంది? ఇక్కడ అసలుకి రియల్ ట్విస్ట్ ఉంది. నేచర్ మన బాడీలో ఫ్రీగా ఒక ఇంజనీరింగ్ సిస్టమ్ పెట్టింది. కార్ టైర్స్ కి గ్రిప్ ఉన్నట్టు, షూస్ కి ప్యాటర్న్ ఉన్నట్టు, వెట్ కండిషన్ లో ఆబ్జెక్ట్స్ ని బెటర్ గా పట్టుకోవడానికి మన ఫింగర్స్ టెంపరేచర్ గ్రిప్ మోడ్ లోకి వెళ్తుంది. ఫన్నీగా చెప్పాలంటే మన ఫింగర్స్ వాటర్ లో విఐపి మోడ్ లోకి వెళ్ళవు, వర్క్ మోడ్ లోకి వెళ్తాయి. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఈ రింకిల్స్ అనేవి పర్మనెంట్ కావు. వాటర్ నుంచి బయటికి వచ్చాక బ్లడ్ వెసల్స్ మళ్ళీ నార్మల్ సైజ్ లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఫింగర్స్ కూడా నార్మల్ అయిపోతాయి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇక సమ్మర్ లో చాలా వరకు మనకి దోమలు అయితే చాలా కుట్టేసాయి అన్నమాట. సో అవి కుట్టిన తర్వాత మనకి ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకంటే మస్కిటో బైట్ వల్ల అయితే కాదు. ఎస్, ఒక మస్కిటో మన రక్తం తాగడానికి వచ్చినప్పుడు అది డైరెక్ట్ గా మన రక్తాన్ని తాగలేదు. ఫస్ట్ మన స్కిన్ ని టైనీ నీడిల్ లాంటి మౌత్ పార్ట్స్ తోటి గుర్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మన బ్లడ్ నార్మల్ గా ఫ్లో అవ్వదు, క్లాట్ అవ్వచ్చు. కాబట్టి మస్కిటో ఒక సీక్రెట్ వెపన్ అయితే యూజ్ చేస్తుంది. అది మన బాడీలోకి కొంచెం సలైవాన్ అయితే ఇంజెక్ట్ చేస్తుంది. అదే అండి ఎంగిలి. సో మస్కిటో సలైవాలో కొన్ని స్పెషల్ కెమికల్స్ అయితే ఉంటాయి. అవి బ్లడ్ ని స్మూత్ గా ఫ్లో అయ్యేలా హెల్ప్ చేస్తుంది. మస్కిటోకి లగ్జరీ డ్రింకింగ్ స్ట్రా లాగా పనిచేస్తుంది. కానీ మన ఇమ్యూని సిస్టమ్ కి ఆ సలైవా నచ్చదు. మన బాడీలో సెక్యూరిటీ గార్డ్స్ లాంటి ఇమ్యూని సెల్స్ వెంటనే అలర్ట్ అవుతాయి. వాళ్ళు హిస్టమైన్ అనే కెమికల్ ని రిలీజ్ చేస్తారు. ఇక్కడే రియల్ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. హిస్టమైన్ రిలీజ్ అవ్వగానే ఆ ఏరియాలో స్వెల్నెస్, రెడ్నెస్, ఇచ్చింగ్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మస్కిటోస్ మన బాడీని డైరెక్ట్ గా ఇరిటేట్ చేయలేదు, మన ఓన్ బాడీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఫన్నీగా చెప్పాలంటే మస్కిటోస్ ఒక గెస్ట్ లాగా వచ్చింది, కానీ మన సెక్యూరిటీ గార్డ్స్ ఓవర్ యాక్షన్ చేసి ఫుల్ సీన్ క్రియేట్ చేశారు. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందరికి సేమ్ లెవెల్ ఇచ్చింగ్ అయితే రాదంట. కొంతమందిని మస్కిటోస్ ఎక్కువగా బైట్ చేస్తాయి, కొంతమందిని ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తాయి. సైంటిస్టుల ప్రకారంగానైతే బాడీ హీట్, స్వెట్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్, బ్లడ్ గ్రూప్ లాంటి ఫ్యాక్టర్స్ మస్కిటోస్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్ అందరూ బయట కూర్చున్నప్పుడు మస్కిటోస్ ఒక్క పర్సన్ ని మాత్రమే ఎక్కువగా అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక్కసారి మన ఇంట్లో మర్చిపోయి ఒక రూమ్ లో కాకుండా ఇంకో రూమ్ లోకి మనకే తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుంది? తరువాత అరే నేను ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చాను అని అనుకుంటాం. ఇలా మీ లైఫ్ లో కూడా ఎన్నో సార్లు జరుగుతుంది. చాలా మందికి ఇది మెమరీ వీక్ అయిపోయింది అని అనిపిస్తుంది. కొంతమందికి ఏజ్ పెరిగిపోయింది అనే టెన్షన్ పెరిగిపోతుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే చాలా కేసెస్ లో ప్రాబ్లం మీ మెమరీ కాదు, అసలు రీజన్ మీ రూమ్ డోర్. అవును, మీరు విన్నది కరెక్టే. సైంటిస్టుల ప్రకారం ఈ ఫినామినన్ ని డోర్ వే ఎఫెక్ట్ అని పిలుస్తారు. మన బ్రెయిన్ ఒక సూపర్ లగ్జరీ ఆఫీస్ మేనేజర్ లాగా పనిచేస్తుంది. ప్రతి ప్లేస్ ని, ప్రతి యాక్టివిటీని సెపరేట్ ఈవెంట్ లాగా స్టోర్ చేస్తుంది. మీరు హాల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఒక టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. ఉదాహరణకి చార్జర్ తెచ్చుకోవాలి అని అనుకున్నారు, కానీ మీరు డోర్ క్రాస్ చేసి వేరే రూమ్ లోకి వెళ్ళగానే బ్రెయిన్ ఆ న్యూ ఎన్విరాన్మెంట్ ని ఒక ఫ్రెష్ ఈవెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. అంటే ఓల్డ్ టాస్క్ ని టెంపరరీగా బ్యాక్గ్రౌండ్ లోకి పుష్ చేస్తుంది. రిజల్ట్ ఏంటి? రూమ్ లోకి ఎంటర్ అయ్యాక బ్రెయిన్ న్యూ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చార్జర్ గురించి ఇన్ఫర్మేషన్ కొన్ని సెకండ్స్ కి యాక్సెస్ అవ్వకపోవచ్చు. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఇంటెలిజెంట్ పీపుల్ కూడా వస్తుంది. సైంటిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ ఓనర్స్ అందరికీ వస్తుంది. ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్ ప్రాబ్లం కాదు, బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని ఆర్గనైజ్ చేసే మెథడ్. అందుకే మనం కొన్నిసార్లు ప్రీవియస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇన్స్టెంట్ గా మనకి ఆన్సర్ గుర్తొస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ మళ్ళీ ఓల్డ్ కాంటెక్స్ట్ లోకి ఎంటర్ అవుతుంది. మీ మెమరీ అయితే వీక్ కాలేదు, మీ బ్రెయిన్ చెప్తుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5. అసలు మనం ఎప్పుడైనా రగ్గడ్ మ్యూజిక్ విన్నా లేకపోతే సినిమాలో ఎలివేషన్ సీన్స్ చూసినా మనకు గూస్ బంప్స్ వస్తాయి.
అవి ఎందుకు వస్తాయో మీకు తెలుసా? అండ్ అసలు ఈ గూస్ బంప్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? షాకింగ్ ఆన్సర్ ఏంటంటే ఈ ఫీచర్ మన కోసం క్రియేట్ చేయలేదు. ఇది మన యాన్సిస్టర్స్ నుండి వచ్చిన ఏన్షియంట్ సర్వైవల్ సిస్టమ్. లక్షల సంవత్సరాల క్రితం మన యాన్సిస్టర్స్ బాడీ మొత్తం థిక్ హెయిర్ తోటి కవర్ అయ్యి ఉండేది. అప్పుడు కోల్డ్ వెదర్ వచ్చినప్పుడు బాడీ మజిల్స్ ఆ హెయిర్ ని స్ట్రైట్ గా నిలబెట్టాయి. కానీ దాని వల్ల ఉపయోగం ఏంటి? హెయిర్ మధ్య గాలి ట్రాప్ అయ్యి ఒక నేచురల్ బ్లాంకెట్ లాగా పనిచేస్తుంది. బాడీ హీట్ బయటికి వెళ్లకుండా ఈజీగా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మన బాడీలో ఆ రేంజ్ హెయిర్ అయితే లేదు. ఫీచర్ మాత్రం సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వకుండా అలాగే మిగిలిపోయింది. అందుకే చల్లని గాలి వచ్చినప్పుడు మన బాడీ ఓల్డ్ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తుంది. హెయిర్ ని రేస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హెయిర్ లేకపోవడం వల్ల బంప్స్ మాత్రమే కనిపిస్తాయి. మీకు ఎప్పుడైనా ఎమోషనల్ స్పీచ్ విన్నప్పుడు, లేకపోతే నేషనల్ యాంథమ్ విన్నప్పుడు, లేకపోతే పవర్ఫుల్ మూవీ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయా? అది కోల్డ్ వల్ల అయితే కాదు. అప్పుడు మన బాడీ డోపమైన్, అడ్రినలైన్ లాంటి కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. మన ఎమోషన్స్ పీక్ లెవెల్ కి వెళ్ళినప్పుడు మన నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ గా గూస్ బంప్స్ వస్తాయి. ఫనీగా చెప్పాలంటే మీ బాడీ చెప్తుంది, బాస్ ఇది ఆర్డినరీ మూమెంట్ అయితే కాదు, అందుకనే కొంచెం స్పెషల్ ఫీలింగ్ ని యాక్టివేట్ చేస్తున్నా అని చెప్తుంది. ఇక సైంటిస్టుల ప్రకారం కొంతమందికి గూస్ బంప్స్ ఈజీగా వస్తాయి. వాళ్ళ ఎమోషన్స్ ని డీప్ గా ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం గూస్ బంప్స్ వచ్చేటప్పుడు మిర్రర్ లో చూసి నమ్మకండి. ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. మీ బాడీలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవల్ టెక్నాలజీ ఇంకా రన్ అవుతుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 6, మనకి జనరల్ గా కుడి కన్ను ఎడం కన్ను అదురుతూ ఉంటుంది. కుడి కన్ను అదిరితే మంచిది, ఎడం కన్ను అదిరితే చెడ్డది అని అనుకుంటూ ఉంటారు. అమ్మాయిలకి అయితే రివర్స్ లో ఉంటుంది అనుకోండి. అసలుకి కళ్ళు ఎందుకు అదురుతాయి? అసలు నిజం ఏంటంటే కళ్ళు అదరడం ఫ్యూచర్ సిగ్నల్ అయితే కాదు, అది మీ బాడీ నుంచి వచ్చిన వార్నింగ్ సిగ్నల్. మరి వార్నింగ్ దేనికి? ఒక రోజు మొత్తం వర్క్, స్టడీస్, ఫోన్, ల్యాప్టాప్, టెన్షన్స్ ఇవన్నీ కలిసి మన ఐస్ మీద ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఐ మజిల్స్ కొంచెం టైర్డ్ అవుతాయి. తర్వాత ఒక చిన్న ఇన్వాలంటరీ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మన కంట్రోల్ లేకుండానే మన ఐస్ అనేవి అదురుతుంది. ఒక కామన్ రీజన్ స్లీప్. మీరు కొన్ని రోజులు సరిగ్గా నిద్రపోకపోతే మీ బాడీలో చాలా వరకు సిస్టమ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అందులో ఐస్ కూడా ఒకటి. బాడీ టైర్డ్ అయినప్పుడు ఐ మజిల్స్ కొన్నిసార్లు ర్యాండమ్ గా కాంట్రాక్ట్ అవుతాయి. అందుకే ఐ ట్విచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఫన్నీ కల్ప్రిట్ అయితే ఉన్నాడు. వాడే కాఫీ. మార్నింగ్ కాఫీ, ఆఫ్టర్నూన్ కాఫీ, ఈవినింగ్ కాఫీ. ఇలా కెఫెన్ ఎక్కువైతే నర్వ్స్ కొంచెం ఓవర్ యాక్టివ్ అవుతాయి. అప్పుడు కూడా కళ్ళు అదరడం స్టార్ట్ అవ్వచ్చు. ఇక ఫోన్ స్క్రీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం రోజు గంటల తరబడి ఫోన్ ని చూస్తాం. దాని వల్ల ఐ డ్రై అవుతుంది, ఐ స్ట్రెయిన్ పెరిగిపోతుంది. అప్పుడు ఐ మజిల్స్ అనేవి సిగ్నల్ ఇస్తాయి, బాస్ కొంచెం బ్రేక్ ఇవ్వు, ఇక్కడ పోతున్నాయి కళ్ళు అని. ఫన్నీగా చెప్పాలంటే మీ కళ్ళు అదురుతున్నాయి అంటే మీ ఫ్యూచర్ గురించి సిగ్నల్ కాదు, మీ ఐ ఎంప్లాయీ మీకు చెప్తుంది నిద్ర కావాలి, స్ట్రెస్ తగ్గించు, కొంచెం స్క్రీన్ టైం కూడా తగ్గించు అని. చాలా కేసెస్ లో ఐ ట్విచ్చింగ్ కొన్ని రోజుల పాటు ఉంటుంది. సరిపోయిన స్లీప్, హైడ్రేషన్, స్ట్రెస్ కంట్రోల్ చేస్తే చాలు. కాబట్టి నెక్స్ట్ టైం కళ్ళు అదిరితే ఏదో లక్ రాబోతుంది, ఏదో చెడు జరుగుతుంది అని ఆలోచించే బదులు ఒక్క విషయాన్ని ఆలోచించండి, నేను సరిగ్గా నిద్రపోయానా లేదా? ఎందుకంటే మీ కళ్ళు మీ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయవు, కానీ మీ లైఫ్ స్టైల్ గురించి మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంది. సో ఇవాళకింతే. మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను కాబట్టి ఆ కష్టం అయితే వృధా అయిపోకూడదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.